అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అత్యంత ప్రేమతో నిండిన ప్రియమైన విశ్వాసులారా, అందరికీ అల్లాహ్ మంచితనం మరియు సంతోషం యొక్క తలుపులను తెరిచి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు జీవితంలో పేదరికాన్ని తొలగించడానికి శ్రద్ధ వహించాల్సిన 3 ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాను. ఇలాంటి విషయాలు విన్నప్పుడు సందేహించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో సమస్యలు మరియు పేదరికం నిరంతరంగా ఉంటే కొన్ని అలవాట్లను మార్చినట్లయితే ఆశ్చర్యకరమైన మార్పును చూడవచ్చు. సలాహుద్దీన్ బైత్ కితాబులలో మరియు ఇతర గ్రంథాలలో పేదరికానికి కారణమయ్యే అంశాలను వివరించారు. మొదటి విషయం, ఇంటిని శుభ్రం చేసేవారు, ముఖ్యంగా స్త్రీలు శ్రద్ధ వహించాలి. ఇంటికి ఖర్చు కోసం డబ్బు తెచ్చే గృహస్థుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటి పనులను చూసుకోవడం భార్య బాధ్యత. మనం ఇంటిని ఊడ్చినప్పుడు వచ్చే చెత్తను ఒకచోట చేర్చి వంటగదిలో లేదా చెత్త బుట్టలో ఉంచే అలవాటు చాలా ఇళ్లలో ఉంది. మరుసటి రోజు దాన్ని తీసి కాల్చడం లేదా పారవేయడం చేస్తాము. కాని ఈ చెత్తను ఇంట్లో ఉంచడం పేదరికానికి కారణం కావచ్చు. ఈ అలవాటు ఉన్నవారు ఈరోజే దాన్ని వదిలేయాలి. ఇంట్లో చెత్తను కూడబెట్టడం మానేసి పేదరికం రాకుండా జాగ్రత్త వహించాలి. రెండవ విషయం, ఆహారాన్ని చెత్తబుట్టలో పడవేయడం. ఇంట్లో వండిన ఆహారం, కార్యక్రమాల్లో మిగిలిన ఆహారం లేదా రోజూ ఉండే ఆహారాన్ని చెత్తబుట్టలో పడవేసే అలవాటు ఉంటే అది ఒక్క బియ్యం గింజైనా శ్రద్ధించకుండా విసిరేయడం పేదరికానికి కారణం కావచ్చు. మన ఇళ్లలో ఈ అలవాటు ఉందా అని ఆలోచించాలి. మిగిలిన ఆహారాన్ని పిల్లి, కోడి, కాకి వంటి జీవులకు ఇచ్చి వాటి ఆకలిని తీర్చవచ్చు. అలా చేస్తే పేదరికం రాదు. కాని ఆహారాన్ని చెత్తబుట్టలో కుళ్ళిపోయేలా వదిలేస్తే పేదరికం రావడానికి వేరే కారణం అవసరం లేదు. పక్క ఇంట్లో 4 కాళ్ల జంతువులు ఉంటే వాటికి ఇచ్చి ఆహారాన్ని ముగించవచ్చు. మూడవ విషయం, పేనులను చంపకుండా వదిలేయడం. మన ఇళ్లలో పిల్లలు లేదా కుటుంబ సభ్యులు తల దువ్వుకునేటప్పుడు పేను కనిపిస్తే దాన్ని చంపకుండా వదిలేయడం పేదరికానికి కారణం కావచ్చు. పేను పాకినట్లే జీవితం కూడా పేదరికంలో పాకుతుంది. డబ్బు ఎప్పటికీ సరిపోదు, సంతోషం ఉండదు. పేను దొరికితే దాన్ని నాశనం చేయడానికి జాగ్రత్త పడాలి, బతికేలా వదలకూడదు. మహానుభావులు ఇది పేదరికానికి ప్రధాన కారణమని హెచ్చరించారు. ఈ 3 విషయాలను అందరూ శ్రద్ధగా పాటించాలి. ఇలాంటి విషయాలను అందరూ గమనిస్తారని నమ్ముతున్నాను. అల్లాహ్ అందరి పేదరికాన్ని తొలగించి సమస్యలకు పరిష్కారమిచ్చి ఉద్దేశాలను నెరవేర్చి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కొత్త విషయంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.